మరి బైబిల్ అధ్యయనాలు మామూలుగా ఈ ఫేస్బుక్లో వస్తూ ఉంటారు అనమాట. ఈ కొత్త నిబంధన పాత నిబంధనలు కూడా ఒక అధ్యాయం గురించి చాలా చక్కగా వివరిస్తూ మరి అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను చెప్తున్నటువంటి మరి ఆచార్య బాబు రవిప్రసాద్ గారు మాట్లాడతారు. మనిషి మరణించిన తర్వాత ఏమైపోతాడు? ఇది యుగాలుగా మనుషులు ఎదుర్కొంటూ ఉన్న ఒక ప్రశ్న. మరణించిన తర్వాత నరుడు ఏమైపోతాడు? మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా, బూడిదకు బూడిదిగా భూమికి అప్పగిస్తాం అని చెప్పుకుంటాం. దగ్గర చెప్పండి. మీకు విశ్వాసం లేని వాళ్ళు చచ్చిన తర్వాత కట్టెడు బుక్కెడు అని మామూలు మాట్లాడతారు. ఇక రకరకాల విశ్వాసాలు ఉంటాయి. ఇంకా రకరకాల విశ్వాసాలు ఉంటాయి. కానీ ప్రశ్న అలాగే మిగిలిపోద్ది. మనిషి చచ్చాక ఏమైపోతాడు? మట్టి అయిపోయేదో బూడిదైపోయేదో మన కళ్ళ ముందు ఉంటుంది. దాని గురించి 2 మాటలు చెప్పుకున్నాం. దానికి ముందు నేను బిడ్డ అని పిలుచుకునేవాడిని. ఇక్కడికి వచ్చినప్పుడు మంచి ఆతిథ్యం ఇచ్చింది. ఆ నవ్వుతూ ఉండే ముఖమే గుర్తురాదు, ఇంకేం గుర్తురాదు. మళ్ళీ ఎంత ఆప్యాయంగా మాట్లాడుతుంది, ఎంత ఆప్యాయంగా పలకరిస్తుందంటే బిడ్డ అంటే బిడ్డ, అంటే ఆ ప్రేమ. ఆ రోజు వాస్తవంగా రాలేని పరిస్థితి, చూసుకోవడానికి కూడా రాలేని పరిస్థితి. ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఏమీ లేదు. లేకపోతే ఎక్కడికి వచ్చేవాళ్ళం. నేను ఎప్పుడు అనుకుంటాను, మరణించిన వాళ్ళని చూసే కంటే వారి బ్రతుకున్నప్పుడు చూసిన గుర్తే మనసులో ఉంటే నిత్యం ఆ చిరునవ్వు అలాగే కనిపిస్తుంది అని. అందుకే రావటానికి వీలు కాలేదేమో. వీళ్ళిద్దరి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. అంటే నేను వయసులో పెద్దవాడిని కాబట్టి వాళ్ళని బిడ్డలన్నీ తీసుకుంటాను. సాధారణంగా ప్రేమ కలిగిన ఇరువురు కలిసి ఉండటం అనేది నేను ఇంతవరకు చూడాల. నాకు 68 ఏళ్ళు, నా 68 ఏళ్ళ అనుభవంలో ఇద్దరు భార్యాభర్తలిద్దరూ సమప్రేమను ప్రదర్శించగలిగిన ఆ స్థితిని నేను ఎక్కడ చూడాల. నేను ఈ కుటుంబంలో చూశాను. అది దేవునికి మహిమ. నేను ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద సామ్రాజ్యం నిర్మించుకున్నాడు, ఇదే మాట అలా. ఇంత పెద్ద సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. సామ్రాజ్యం అంటే నేను భౌతికంగా మాట్లాడుతున్నాను, ఆత్మీయంగా చెప్తాను. ఇంత పెద్ద సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. ఈ సామ్రాజ్యానికి పునాదులు ఏమై ఉంటాయి అని నేను అనుకున్నప్పుడు నేను బిడ్డను తర్వాత చూశాను. ముందు పాస్ గారిని చూశాను, నారాజు గారిని చూశాను. నేను ఆ తనలో ఉన్న క్రీస్తు తత్వం అంటారు. అంటే తనను తాను తగ్గించుకొనెను అనే మాట ఉంటుంది. నెహెమ్యా పాషా గారిలో ఉన్న క్రీస్తు తత్వం, అంటే ఆయన వ్యక్తపరిచే క్రీస్తు తత్వము ఈ సామ్రాజ్యాన్ని నిర్మించటానికి దోహదపడింది అనుకుంటే, ఇంటికి వెళ్ళి బిడ్డను చూశాక ఆమె ప్రేమ పునాదులు వేసింది అనుకున్నాను.
బిడ్డ ప్రేమ పునాదులు వేస్తే ఆ ప్రేమను ప్రదర్శించే క్రీస్తు తత్వాన్ని పాస్టర్ గారు ప్రదర్శించారు. ఆ పునాదుల మీద కడితే మా దగ్గరికి వచ్చి తాతగారు అని పిలిచారు. దగ్గర పెద్దోడు నాకు అక్కడ సంతోషం వస్తుంది. మళ్ళీ ఆ బిడ్డల యొక్క ఆ నిబద్ధత, తల్లిదండ్రుల ఆ ప్రేమ, ఆ అనుకువ, దాని నిబద్ధత ఉన్నదే, ఆ నిబద్ధత వాళ్ళు కూడా కలిగి ఉండటం అనేది ఒక సంపూర్ణ కుటుంబం అని. అప్పుడు ఇంకా వీళ్ళు పిల్లర్స్ అవుతారు అనుకున్నారు. నేనంటే అనుకున్నాను ఈ సామ్రాజ్యం అంటారు. సామ్రాజ్యం అనేది అది క్రీస్తు ప్రేమ సామ్రాజ్యం అన్నాను. యేసుకృపా మందిరాన్ని నేను క్రీస్తు ప్రేమ సామ్రాజ్యానికి బిడ్డనే అంటున్నాను నేను. బిడ్డ పునాదులు వేస్తే ఆ పునాదుల మీద క్రీస్తు తత్వాన్ని పాస్టర్ ప్రదర్శిస్తే మూల కంబాలు బైబిల్ ఏముంటుందంటే మా కుమార్తెలు రాత నగరకై చెక్కబడిన మూల కంబముల వంటి వారు అని ఉంటుంది. 2 మూల కంబాలని వాళ్ళకి ఇస్తే ఆ మూల కంబాల మీద సువార్త వాళ్ళ ప్రకటించబడుతూ ఉంటుంది ఎప్పటికీ. అది పరిస్థితి. అంటే ఇంకో మాట కూడా చెప్తా, లివింగ్ విత్ లాస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. లివింగ్ విత్ లాస్, కోల్పోయి బ్రతకడం. నేనేమంటానంటే లివింగ్ విత్ లూజింగ్ అంటాను. కోల్పోతూ బ్రతకడం, నిత్యము కోల్పోతూ బ్రతకడం. మళ్ళీ నేను బిబిలికల్ బేసేజ్ చెబుతా. ఏం కోల్పోవాలయ్యా అంటే ఆధిక్యతను కోల్పోతూ ఉండాలి. ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని అక్కడికి ఆగల. మట్టి అయ్యేంతగా తాను కోల్పోవటానికి సిద్ధపడ్డాడు. ఆ మట్టి మహత్తుగా మనందరిలో ఇవాళ నిలిచి ఉన్నది. అది కోల్పోతూ బ్రతకడం. ఆ తర్వాత కోల్పోతూ బ్రతకడంలో ఆధిక్యాన్ని కోల్పోతూ ఉంటుంది. మళ్ళీ అవమానంలోనికి ప్రవేశించడం కూడా ఉంటుంది. అయితే ఆయన కల్వరి శిలువలో పడిన అవమానం మనకు తెలుసు. ఈ రెండింటి తరువాత మహిమాన్విత ప్రభావం ప్రత్యక్షమవుతుంది. సో బిడ్డ లేని కుటుంబం అని అంటలేను. బిడ్డ ఉన్నది అంతే, బిడ్డ లేదు అని అంటాను. వీళ్ళందరూ వీళ్ళందరి మనసులో బిడ్డ ఉంది. ఒక్కసారి చూసినా నా గుండెల్లో బిడ్డ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరి గుండెల్లో బిడ్డ ఉంటుంది అంతే. బిడ్డ లేదు అని అంటానికి లేదు. బిడ్డ వేసిన పునాదిలోని ప్రేమ ప్రతినిత్యం పూలు పూస్తూనే ఉంటుంది, సువాసన వెదజల్లుతూనే ఉంటుంది, అందరిని పలకరిస్తూనే ఉంటుంది. రాకడలో మనం కలుసుకునేంత వరకు ఆ ప్రేమ ప్రజ్వలిల్లుతూనే ఉంటుంది. సరే, ఇప్పుడు నేను కొన్ని మాటలే మాట్లాడతాను. ఫేస్బుక్లో పరిచయం మాకు పాస్టర్ గారు. ఇక ఆ పరిచయం నేను ఇక్కడ సదస్సు పెట్టిన రోజు రాత్రి మనవరాడు పలకరించారు. ఆ మరునాడు బిడ్డ పలకరించింది. నాకైతే ఇంతంతలా ఇడ్లీలు పెట్టింది, గారెలు పెట్టింది. మళ్ళీ నేను వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు అయ్యకి కారపొడి కొట్టి, రోటి కారపొడి కొట్టి మళ్ళీ మిక్సీ పట్టద్దు అంటే అసలు పెద్ద చేశాడు. కారపొడి కొట్టి 2 నెలలు తిన్నాను. బిడ్డను గుర్తు వచ్చాను. నా ప్రేమ అది నేను అంటుంది. అంటే ఒక్కసారి కలుసుకుంటేనే ఆ ప్రేమను నేను ఇంతగా పొందానంటే ఆమెతో కొన్ని సంవత్సరాలు గడిపిన మీరు ఎంత ధన్యులు, మీరు పొందిన ప్రేమ ఎంత గొప్పదు. అందుకని వాళ్ళ బట్టి వందనాలు చూపిస్తున్నాను. ఏమైపోతాము అని అంటే మార్టిన్ లూథర్ అనే మహాశయుడు అంటాడు, నేను చచ్చినా నీ మట్టిగానే మిగిలి ఉంటాను అన్నాడు. నేను చచ్చినా నీ మట్టిగానే మిగిలి ఉంటాను అన్నాడు. ఎందుకు మట్టిగా మిగిలి ఉండాలి అని అంటే మళ్ళీ వాక్యం ఏం చెప్తుందంటే, అప్పుడు నువ్వు పిలుస్తావు, నేను
పలుకుతాను. ఇంకంతే మాట. అప్పుడు నువ్వు పిలుస్తావు, నేను పలుకుతాను. మట్టి మాట్లాడుతుందా అంటే మట్టి మాట్లాడుతుందనే మనం వాక్యంలో నమ్మాలి. మట్టి మాట్లాడుతుందంటే మట్టి మాట్లాడుతుంది. అసలు మరణం అంటే మాట ఆగిపోవటం. ఒకసారి మాట్లాడమ్మా, అమ్మాయి వచ్చింది అంట. మరణించిన వారి దగ్గరికి వెళ్ళి అమ్మాయి వచ్చిందమ్మా, ఒక మాట మాట్లాడమ్మా అని అంటాం. మాట ఆగిపోవటం మరణం. మరణం తర్వాత మట్టే మిగిలిపోతుంది. మళ్ళీ మట్టిలో నుంచే మనం జనిస్తాం. కానీ మట్టిని కూడా మాట్లాడించగలిగిన శక్తి కలిగిన యేసు పిలుపు బిడ్డని పలకరించినప్పుడు అప్పుడు నీవు పిలిచెదవు, నేను పలికెదను. ఇప్పుడు మన హృదయంలో ప్రతిధ్వనించే బిడ్డ మాట భౌతికంగా వినిపించకపోయినా ఆ మాట ప్రభువుకు వినిపిస్తుంది ఆమె పలికినప్పుడు. ఎంత గొప్ప నిరీక్షణ మనకు దేవుడు అనుగ్రహించాడు. సరే, నేను 2-3 పాటల పల్లవులు గుర్తు చేసి ముగించేసేస్తాను. మరణం ఎంత గొప్పదో మనం మాత్రమే చెప్పుకోగలం, ఇంకెవరూ చెప్పుకోవడానికి లేదు. మరణాన్ని ఆహ్వానించగలిగిన ధైర్యం క్రైస్తవ విశ్వాసికి. నేను పాత తరం వాడిని కాబట్టి పాత తరం పాటలే వచ్చు. మీరంతా కొత్త జనరేషన్ కనుక మీ అంత అప్డేటెడ్ కాదు. మేము పెద్దవాళ్ళ పాటలే పాడుకుంటాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఒక పాట ఉంది. మంచి మరణం విమ్ము దేవా, మమ్ము వంచించు సాతాను వల్ల నుండి కావా, ఎంచి దూతల నంటినావా, నాకై పంచగాయమునుంద ప్రభు వచ్చినావా. కల్వరి శిలువలో రక్తసిక్తమైన దేహంతో మరణించిన యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పంచగాయాలను గుర్తు చేసుకుంటూ భక్తుడు పాడుతున్నాడు, నాకు కూడా మంచి మరణం ఇవ్వండి అన్నాడు. ఎందుకు మంచి మరణం ఇవ్వాలి అని అంటే, మళ్ళీ నా మరణ సమయంలో నా దగ్గరికి దూతలను పంపించు అన్నాడు. ఎంచి దూతలను పంపినాను. నువ్వు పంచగాయాలతో మరణించింది, మళ్ళీ నా మట్టిని నీ రక్తంతో తడిపి పునరుజ్జీవింప చేయటానికి. నేల మంటితో, అది నీటి ఆవిరితో నేల మంటిని తడిపి శ్వాసతో దానిని జీవించు ప్రాణిగా చేసిన దేవుడు మట్టిగా కాకుండా మాంసంగా మన మధ్య పుట్టి, ఆయన రక్త మాంసయుక్త దేహంతో మన మధ్య పుట్టి సార్థించారు. ఆయన రక్తంతో మళ్ళీ మన మట్టిని తడిపి మళ్ళీ మరణం ఎలాంటి ప్రభావం చూపించని మహిమాన్విత శక్తిగా రూపాంతరపరచబడతాడు. అందుకని బిడ్డ మట్టి మాట్లాడిన దాకా మనం కూడా సాక్ష్యం చెబుతూనే ఉంటాం, మనం కూడా మాట్లాడాలి. బైబిల్ మిషన్ దేవదాస గారు కూడా మంచి పాట రాస్తారు. మరణంబులో నాకు చిరజీవమెవ్వారు, మరణంబునకే గొప్ప మరణం బెవ్వారు, విరివిలేని మహిమ సేనలు ధరిని నుండగా నన్ను చంతను స్థిరముగా స్థాపించునెవ్వరు, సిలువబడ్డ యేసుక్రీస్తే. మరణములో నాకు చిరజీవం ఎవరు? మరణం అంటే ఇంకా అయిపోయింది అంటే జీవం అయిపోవటాన్ని మరణం అంటే, అసలు మరణములో నాకు చిరజీవాన్ని ఇస్తావు నువ్వు అని. మరణం నన్నేందో అంతం చేసిందని అనుకుంటుందేమో, మరణానికే గొప్ప మరణాన్ని నువ్వు అని చెబుతూ మళ్ళీ నన్ను స్థిరపడటానికి, అంటే నా విశ్వాసాన్ని స్థిరపరచడానికి నీవు దూతల సైన్య సమూహాలను అలాగా ఉంచి నా కోసం మరణించడానికి దిగి వచ్చిన దేవా, మరణం అంటే నాకు భయమైందయ్యా అన్నాడు. మా చిన్నప్పుడు కుటుంబ ప్రార్థనలు ఉండే, ఇప్పుడు లేవయ్యి. అంటే ఇప్పుడంతా
వేగంగా మారిపోతుంది కాబట్టి, అప్పుడంటే పనులు లేవు కాబట్టి దాంట్లో రాత్రిపూట దేవా నీకు స్తోత్రం అని ఒక పాట పాడుకునేవాళ్ళం ఖచ్చితంగా. దాంట్లో దాంట్లో కూడా ఒక మంచి భావన ఉంటుందన్నమాట. దాంట్లో కూడా చావు నుండుటకెన్నాడు భీతి లేక జీవింపనేర్పించును, జీవ పునరుద్ధానములో మహిమతో లేవామడియా నడుపును. రాత్రిపూట కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవటానికి పడుకునే ముందు బిడ్డలాంటి క్రైస్తవ విశ్వాసి, నిబద్ధత కలిగిన ప్రేమ కలిగిన బిడ్డలాంటి క్రైస్తవ విశ్వాసి పాడే పాట ఏంటంటే, ఇదిగో నేను పడుకుంటున్నాను, రేపు లేచినా లేవకపోయినా చచ్చిపోవటానికి నాకు ధైర్యం ఏమిటి. ఎందుకు ధైర్యం ఏమంటానంటే, నేను చచ్చాక మళ్ళీ నీతో లేస్తాను. ఎంత గొప్ప నిరీక్షణ. ఇది క్రైస్తవ విశ్వాసం. కనుక దేవా, మేమందరం మట్టి అవుతాం, కానీ మా మట్టిని నువ్వు పిలుస్తావు. మా మట్టి మళ్ళీ నీ మాట విని పలుకుతుంది, ఆమేన్ అని చెప్పి పలుకుతుంది. తర్వాత మహిమాన్విత దేహాలతో మేము తిరిగి లేస్తాం. ఆ దినాన మధ్యాకాశంలో నీతో కూడా మేము కలుసుకుంటాం. అది మనకున్న నిరీక్షణ. బిడ్డ ప్రేమ ఇక్కడికి రావడానికి మమ్మల్ని బలవంతపెడుతుంది. బిడ్డ వేసిన పునాది పటిష్టపరిచే బాధ్యత పాస్టర్ గారి దగ్గర ఉన్నది, పాస్టర్ గారి మీద ఉండాలి అంతే. అలాగే మనవరాళ్ళిద్దరి మీద ఉండాలి. ఇద్దరు 2 పిల్లర్స్ లాగా ఉండి ఆ ప్రేమ పుష్పాలను రాకడ పర్యంతం పంచుతూ ఉండాలి. పెద్దవాడిగా నేను ఇచ్చే ఆశీర్వాదం ఈవెన ఇది మీ అందరికి కూడా ఉన్నా తెలుస్తున్నాను. మేము గుంటూరు నుండి మా పాస్టర్స్ ఫెలోషిప్, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిపే కాకుండా అధ్యయనం తరఫున కూడా మాకు అధ్యయనంలో రాయలసీమ కోఆర్డినేటర్, ఈ రాయలసీమ ప్రాంతానికి అంతటి కూడా వాస్తవానికి కొన్ని నెలల క్రితం నంద్యాల రావాలనుకున్నాను. నంద్యాల వచ్చినప్పుడు మళ్ళీ కారుని పట్టుకెళ్దాం, వచ్చి బిడ్డ దగ్గర అని నన్ను నిజంగా అనుకున్నా. మంచి కారం కొనిపెట్టి మళ్ళీ వచ్చి ఇంత ఒక ప్యాకెట్ కారం కొని పెడతాం, కొట్టించుకొని తీసుకెళ్దాం అని చెప్పి అనుకున్నాను. అమ్మ నువ్వన్నా కొట్టి పెట్టాలతా మనవారు, అలా తర్వాత అయినా సరే మళ్ళీ నేను వచ్చినప్పుడు. దుఃఖం వద్దు, సంతోషంగానే ఉందాం. ఎందుకు సంతోషం అంటే, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి తెలుసుకున్నాడు. అది ఆయన సన్నిధిలో అంటే ఎంత బలమైన ప్రార్థన మీ పక్షంగా వినిపిస్తూ ఉంటారు. కనుక అధ్యయన పక్షంగా, అలాగే యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా మేము గుంటూరు నుంచి టీం వచ్చాము. ఇంకొకళ్ళు ఉండలేదు, 1 2 3 4 5 మొత్తం 8 మంది మేము వచ్చాము. మరి బిడ్డకి అందరు కలిసి నివాళులు అర్పించిన తర్వాత మా ప్రేమాదరణను నెహమ్య గారికి ప్రదర్శించి ఆ తర్వాత మేము సెలవు తీసుకుందాం. మా ప్రార్థన ఎప్పుడు మీతో ఉంటుంది, మా ప్రార్థన ఎప్పుడు మీతో ఉంటుంది. మనందరం ఒకే కుటుంబం, మనందరం ఒకే కుటుంబం. థ్యాంక్ యూ. నా కెమెరా ఉంది, నాది ఫోటోలు తీయండి. భాష డ్రైవర్ భాష కూడా మరి యేసురత్నం రావాలి, యేసురత్నం దగ్గర
కలుగును గాక. నిజంగా చాలా సంతోషం ఈరోజు. మరి ఇటు దూర ప్రాంతం దాదాపుగా 500 కిలోమీటర్ల నుంచి మరి వారి ఇంత దూరం వాళ్ళ టీం అంతా వచ్చి కూడా మా కుటుంబాన్ని ఆదరించి మరి పాస్టర్ మనం జ్ఞాపకం చేసుకొని వారు తిరిగి ప్రయాణం అయి వెళ్తున్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారికి క్షేమకరమైన ప్రయాణాన్ని దేవుడు దయచేయాలని మేము కోరుచున్నాం. మరి దేవుడు బాబు రవిసాయి గారికి దీర్ఘాయువు చేత మరి సుఖజీవంతో గడుపు సంవత్సరాలను వారికి, వారి కుటుంబానికి, వారి టీం అంతటికీ ఇవ్వాలని నేను కోరుకుంటూ వారు భోజనం చేసే మనవి చేస్తూ ఉన్నా. క్రైస్తవ